హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న ఒక ట్రైబల్ అతి చిన్న ట్రైబల్ విలేజ్ చూపించబోతున్నాను. అక్కడ నాలుగో ఐదో ట్రైబల్ హౌసెస్ ఉన్నాయంట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం అన్నమాట, ట్రైబల్ హౌసెస్ దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఎలా ఉంటున్నారు, ఆ ట్రైబ్స్ ఎలా ఉంటున్నారు, వాళ్ళ విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, దారి అయితే ఇలా ఉందన్నమాట. వెహికల్స్ అయితే వెళ్ళవు, నడుచుకొని వెళ్ళాలి. ఫ్రెండ్స్ చూడొచ్చు, మనమైతే ఇప్పుడు ఆ ట్రైబల్ విలేజ్ దగ్గరికి వచ్చాం అన్నమాట. చాలా చిన్న ట్రైబల్ విలేజ్ ఇది. ఒక 4-5 ట్రైబల్ హౌసెస్ ఉన్నాయంట. చూడండి, ఇలా ఉంది ప్లేస్. మొత్తం కొండల పక్కన అనమాట, అడవిలో ఉన్నాయి. చూద్దాం, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ట్రైబల్ లైఫ్ స్టైల్ ఎలాగుందనేది చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇలా ఉందన్నమాట. ఇది మొత్తం అలా ఉంది. ఒక 4-5 ఇల్లు ఉన్నట్టున్నాయి. ఇక్కడ వీళ్ళు మార్నింగ్ నీళ్ళు పట్టుకుంటున్నారు. చూడవచ్చు, వాటర్ అయితే వస్తుంది వీళ్ళకి. అన్నీ పెంకుటిల్లు, మట్టి గోడలు అన్నమాట. చూడవచ్చు, ఇలాగ వాటర్ ఇదంతా మామూలు మనకి రెగ్యులర్గా కనబడేటట్టు అనమాట. ఈ సామాన్లు పెట్టుకోవడానికి చిన్న టేబుల్. ఏం పేరమ్మా మీ పేరు? శిరీషనా? ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ? 8 కుటుంబాలు ఉంటున్నాయా? అంటే 8 ఇల్లు ఉన్నాయి ఇక్కడ. నేను యాక్చువల్గా 4-5 ఇల్లు అనుకున్నాను. మీది ఏ ట్రైబ్ కింద వస్తుందమ్మా? ఎస్టీలోనే కొండదొరలా లేకపోతే ఏంటి? గదబా ట్రైబ్సా? అంటే మీరు ఇక్కడికి వచ్చి అన్నాళ్ళు అవుతుంది? మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నారా? ఓకే. కరెంట్ అయితే ఉందా? సో వాటర్ ఉంది, ప్రాబ్లం లేదు. మీ చిన్నప్పటి నుంచి అంటే తెలిసి మీ నాన్నగారు వాళ్ళు రావడం ఇక్కడ ఒక 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఒక 8 కుటుంబాలు ఉంటున్నాయి. అయితే కరెంట్ ఉంది, వాటర్ ఉంది. ఇంకా మామూలుగా మరి మీకు ఏమైనా ఇక్కడ పంటలను పండిస్తున్నారు? ఇక్కడికి వచ్చి ఉండడానికి కారణం ఏంటి? అంటే గరువులు, పొలాలు ఇక్కడ ఉండడం వల్ల ఉన్నాయా? ఏం పండిస్తున్నారు? ధాన్యం, సోళ్ళు, ఉలవలు, పెసలు. సో అయితే ఇప్పుడు అవి మీరు పండించినవి అమ్మేస్తారా, లేదంటే మరి మీరు మామూలుగా తినడం అట్లా ఉంటుందా? ఏంటమ్మా? చెప్పమ్మా, పర్లేదు చెప్పు. అమ్మడానికి ఏం లేదా? ఓకే, ఎక్కువైతే అమ్ముతారు. సో పొలాలంతా ఎటువైపు అటువైపు ఉన్నాయా? మొత్తం అంతా ఉన్నాయి. అంటే మేము వస్తున్నప్పుడు కొంచెం జీడి తోట అది ఉంటుంది. అదే అయితే మీ మామూలుగా వీటికి మందులు ఏమైనా వేస్తారా? మామూలుగా పొలాలకి పండించిన దానికి ఏమిరా? ఓకే, మందులు ఏం లేవు. ఓకే చెప్పారు, మీరు చెప్పారులేండి. పర్లేదు. వంట అయిపోయిందమ్మా? ఏం వండారు? ఏం చేశారమ్మా వంట? అదే అన్నం కూర చేస్తారు ఏంటి? ఏం కూర చేశారని? చిక్కుడుకాయ. ఓకే. ఒక్కసారి కరెంట్ ఉందండి లోపల. ఫ్రెండ్స్ చూడొచ్చు, వీళ్ళ ఇళ్ళల్లో కూడా కొంచెం అది డిజైన్ అదంతా వేశారనమాట. డిజైన్ అదంతా ఒక్కసారి లోపల చూపించే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్ చూడొచ్చు, వీళ్ళు ఇట్లా ఉందన్నమాట లోపల హౌసెస్. వంట చేస్తున్నారమ్మా? అవి ఏం చేస్తున్నారు వంట? చిక్కుడుకాయ కర్రీ. ఓకే, కోసారు ఇంకా. ఓకే, రెడీ పెట్టారనమాట. అన్నం అయిపోయిందా? ఓకే.
ఇవి ఎవరు వేసారా మీ ముగ్గులు ఇవి మేమే మీరు వేసిందేనా? ఓకే, బాగా చేశారు డిజైన్. ఇంతవరకు ఎక్కడ నేను చూడలేదు అలాగా. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది. ఇదిగోండి ఇక్కడ కూడా గోడల మీద కూడా ముగ్గులు బాగానే ఉన్నాయి. చూడొచ్చు ఈ మీదనంతా ఇలా స్టోర్ చేసుకున్నారనమాట ఇల్లు. ఇదంతా స్టోర్ రూమ్ లాగా. ఇవేంటమ్మా ధాన్యం ఇవి? బియ్యం కాదు, బియ్యం. బియ్యం, ఓకే ఓకే. చూడొచ్చు. నీ కొబ్బరి ముక్కలు ఇవి. అయితే మట్టి గచ్చులు అది మెయిన్. రేపు మళ్ళీ కరెంట్ అయితే ఉంది, చూడొచ్చు మనం. ఈ లోపల రూమ్ అది ఇలా ఉందన్నమాట. పైనదంతా పెట్టుకున్నారు నీట్గా. ఈ కిందన ఇది రోకలు అనమాట, రోకలు విసురుకోవడానికి. సో కరెంట్ ఉండడం వల్ల అయితే ప్రాబ్లం లేదు, అది మెయిన్. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ ఎన్నాళ్ళు అవుతుందండి ఇక్కడికి వచ్చి? అదే అప్పటి నుంచి అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? తాతల కానించి. ఓకే ఓకే. చూడొచ్చు. ఇది మేకలను నెక్స్ట్ కోళ్ళు ఒక దగ్గరే. బోలు తినేస్తున్నాయి, చలికి పాపం పడుకున్నాయి పాపం. ఫ్రెండ్స్ ఇది యాక్చువల్ నేను 4-5 ఇల్లు అనుకున్నాను, కాకపోతే ఎక్కువ ఇల్లు ఉన్నాయి. 8 ఇల్లు ఉన్నాయి. తీసాను. పర్లేదండి, పర్లేదు. ఫ్రెండ్స్ ఇదైతే ఇది ఊరు అనమాట, మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఊరిని. మీ పేరు? చిన్నమ్మ. ఓకే ఓకే. ఇది మీ ఇల్లు? ఇది ఎన్నాళ్ళు ఉంటున్నారు? ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? పూర్వం కలిసి ఉంటున్నారా? ఎక్కడ ఇల్లు ఉన్నట్టుంది మళ్ళీ? ఎక్కడ ఎన్ని ఇల్లు ఉన్నాయండి? 4 ఇల్లు ఉన్నాయా? మొత్తం ఇవి అన్నీ కలిపి 8 ఇల్లు. ఓకే ఓకే. అదేలేండి. ఫ్రెండ్స్ చూడవచ్చు ఇక్కడ కూడా ఇది ఇక్కడ ఒక 4 ఇల్లు ఉన్నాయి, మొత్తం 8 ఇల్లు అంట. చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇది అయితే వాటర్ అయితే ఉంది మీకు. వాటర్ కరెంట్ ఉండబట్టి పర్వాలేదు ఏమండి? ఇబ్బందే. ఇది చింత చెట్టు ఇది? ఓకే. అదే వాటర్ కొలాయిల ద్వారా వస్తుంది అనమాట, పర్వాలేదు. మేకలకా? ఫ్రెండ్స్ చూడొచ్చు, మేకలకు కూడా చిన్న ఇల్లు కట్టారు ఇల్లు సేఫ్టీకి. జంతువులేని వస్తాయేంటి ఇక్కడికి? జంతువులేని వస్తాయా ఏమండి? రావా? అంటే సేఫ్టీ కోసం, మేకలకి సేఫ్టీ కోసం పెట్టారు ఇది. జంతువులు అయితే రావు కదా. అదే అవునవును. ఇవ్వండి, ఇది ఒక ఇల్లు అనమాట. ఇదైతే ఇల్లు అయితే ఓపెన్గా ఉంది. ఇది ఇల్లు పోయిందా? కాకపోతే ఓపెన్గా ఉంది ఇల్లు, ఓపెన్గా ఉంది. బాగుంది, డిఫరెంట్గా ఉంది ఇల్లు అయితే. ఇదేంటిది? వంటకా? అంతా డిఫరెంట్ సెటప్ చేశారు. నీళ్ళు కావుతుంది, వంట కోసం మళ్ళీ చిన్నది పెట్టారు, బాగానే ఉంది.
ఏంటండి ఇవి? ఈ రాయిలు ఏంటివి? రాయిలా? బా ఎంత నుండుకున్నాయి రాళ్ళు. నూరుకోవడానికి అలా నిలబడ్డాయి, అలాగా కింద పడిపోకుండా. భలే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చుట్టూరు కొండలు అనమాట. వచ్చేస్తుంది. అదేలేండి, వరదలు వచ్చినప్పుడు అసలు వర్షాకాలం కొట్టేసింది అది. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. ప్లీజ్ మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది, మరిన్ని మంచి వీడియోలు తీయడానికి నాకు అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరొక వీడియోలో కలుస్తాను. ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్.